నటిగా యాంకర్గా మాత్రమే కాదు యానిమల్ ప్రొటెక్టర్గా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు రష్మి గౌతమ్. ప్రతి మహిళ తన ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారు బాగుంటేనే సమాజం బాగుంటుందని రష్మి గౌతమ్ అన్నారు. డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ ఆడవారిపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ కోసం తాము నిలబడాల్సిన అవసరం ఉందంటున్న రష్మి గౌతమ్తో ఈటీవీ ముఖాముఖి. యాంకర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, యానిమల్ ప్రొటెక్టర్గా రష్మి గౌతమ్ మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ విమెన్స్ డే. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అసలు? ఇవన్నీ యాక్టివిస్ట్గా ఉండడం, అలాగే యాంకర్గా, ప్రొఫెషనల్గా ఉండడం, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎలా ఒక మహిళగా ఇది ఎట్లా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ అనేది? మనకి నచ్చింది మనం చేస్తూ ఉంటే దానికోసం బ్యాలెన్స్ అవసరం ఉండదు అని అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా మిగతా ఆడవాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతా ఇప్పుడు దాకా నా మీద లేదండి. సో అది నేను గొప్ప విషయంగా భావించట్లేదు. బట్ డెఫినెట్గా ఐఎమ్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ ప్రివిలేజ్డ్ అండి. బికాజ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ అండ్ ఎంతో కొంత జస్ట్ మమ్మీ వరకు రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు. సో చాలా పరంగా ఐఎమ్ అ ఫ్రీ సోల్. సో అది ఏదో నాకు అది కలిసి వచ్చింది దేవుడి దయ వల్ల. సో చాలా మహిళలకి ఉన్న ఎంతో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. అవి పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఓన్ పేరెంట్స్ కావచ్చు, అది కాకుండా వాళ్ళ ఇన్లాస్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ విమెన్ అండి. సో వాళ్ళకి ఇంత ప్రెషర్ నిజంగా చెప్తున్నాను నాకు ఒక 10% కూడా లేదు. సో ఆ బ్యాలెన్స్ నేను చేయడం అనేది అసలు ఏం జరగట్లేదు. నాకు ఇష్టమైనది చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. సో యా, దట్ వేస్ ఐమ్ వెరీ వెరీ బ్లెస్డ్. సో మీ దృష్టిలో మహిళగా ఉండడం అంటే అసలు ఒక ఛాలెంజింగ్ అంటారా, లేకపోతే ఏమంటారు? మహిళగా ఉండడం అంటే ఏమంటారు మీ దృష్టిలో? అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ అండి. హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే మనం ఏది చేసినా దానికి ఒక అగెన్స్ట్ పార్టీ వచ్చేస్తారు, వెంటనే ఒక ఫార్ పార్టీ వచ్చేస్తారు. సో ప్రతి దానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది. బట్ ఏమంటారు, ఒక ఆడదానిగా పుట్టాక ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. కానీ ఎక్కడో కొన్ని కాదు, చాలా వరకు సందర్భాల్లో పాప పుట్టగానే, ఆడపిల్ల పుట్టగానే దాన్ని అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. సో ఇట్లాంటి సందర్భాలు వినేటప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఏంటి నిజంగా ఇలా కూడా ఉంటుందా? అక్కడ బాధ అనిపిస్తుంది. బట్ లైఫ్ అనగా ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఆ ఫైట్ అనేది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. అది మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనం రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. కానీ అయినప్పటికీ కూడా మహిళల పైన, అంటే రీసెంట్ డేస్లో జరుగుతున్న ఇష్యూస్, అంటే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు. సో దానిపైన మీరేమంటారు? అంటే ఒక మహిళ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు కదా, సో దీనిపైన మీరేమంటారు? ఇష్యూస్ అనేది ఇప్పుడిప్పుడే కాదండి, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు మీడియా ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది, విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ లైక్ యూ సెడ్ దట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది దెర్ ఇస్ నో డెఫినెట్ ఆన్సర్ అండి. మనం అలా ఉంటే ఇలా ఉండకూడదు అంటారు, ఇలా ఉంటే అలా ఉండకూడదు అంటారు. ప్రతి విషయం పట్టించుకుంటూ మనం ఉండాలంటే కష్టం. లైక్ ఐ సెడ్, లైఫ్ అనేసరికి ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ ప్రతి ఒక్కరు మీ ఫేవర్లో ఉండాలి అని అది సాధ్యం కాదు. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సొసైటీ ఎంత డెవలప్ అయినా సరే చాలామంది మహిళలు తమకున్న సమస్యలను చెప్పడానికి బయటకి రాలేకపోతున్నారు. చాలామంది ఇప్పుడు కొంతమంది వచ్చి మీడియా ముందు మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం కానీ చేస్తున్నారు, కానీ చాలామంది రాలేకపోతున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారంటే ఒక మహిళగా ఎలా ఉండాలని అంటారు? సో అలాంటి ఒక విషయం గురించే కదా ఈరోజు అందరూ కలెక్ట్ అయ్యాము, విచ్ ఈజ్ అబౌట్ ఎండోమెట్రియోసిస్, విచ్ ఈజ్ రిప్రొడక్టివ్ ఇష్యూ. నాట్ జస్ట్ దిస్ అండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పెయిన్ఫుల్ పీరియడ్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో విమెన్స్కి సంబంధించి హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి విమెన్స్కి సంబంధించిన చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. వాటిని చాలా వరకు నార్మలైజ్ చేసేస్తారు. ఎందుకంటే ఆడదానిగా పుట్టాక ఏమంటారు, భూమి అంతా సహనశక్తి ఉండాలి, ఆడవాళ్ళనగానే ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్స్ చేసేస్తూ, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ చెప్పేస్తూ ఎలా అంటే నార్మలైజ్ చేసేస్తారు. నువ్వు ఆడదానిగా పుట్టావంటే నువ్వు సహించాలి, భరించాలి, నొప్పి అయినా నువ్వు పని చేస్తూ వెళ్ళాలి, అయినా నువ్వు వంటలు చేయాలి, అయినా నువ్వు పిల్లల్ని కనాలి, అయినా నువ్వు పిల్లల్ని. కానీ ఆ పెయిన్ ఎందుకు?
అవుతుంది, వై షీ గోయింగ్ త్రూ దట్ పెయిన్, దాని మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. సో అది ఓన్లీ ఆడవాళ్ళ బాధ్యతే కాదు, మెయిన్లీ మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళ బాధ్యత అది. ద మెన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. సో మీ కెరీర్లో మీరు అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా, దాని నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, దాని ద్వారా మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, పబ్లిక్ టాయిలెట్స్ నాట్ ఓన్లీ నా ఎక్స్పీరియన్సే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది ఒక మేజర్ ఇష్యూ, దట్ ఈస్ నీట్ అండ్ క్లీన్ పబ్లిక్ టాయిలెట్స్. ఐఎమ్ షూర్ మీరు కూడా అర్థం చేసుకుంటారు ఆ విషయం, బికాజ్ యాజ్ అ రిపోర్టర్ ఆల్సో మీరు చాలా ఇంటీరియర్స్లో వెళ్తూ ఉంటారు. ఇంటీరియర్స్ పక్కన పెట్టండి, ఇక్కడ మన అవుట్ సైడ్ అర్బన్ ఏరియాస్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి, కానీ క్లీన్గా హైజీనిక్గా ఉండవు. ఇట్ ఈస్ మన మగాళ్ళ కాదు ఎక్కడ పడితే అక్కడ నుంచొని యునో వీ కెనాట్ గో అండ్ పాస్ యూరిన్. సో కంపల్సరీ మాకు ఒక ప్రాపర్ నీట్ అండ్ క్లీన్ ప్లేస్ కావాలి, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ అటు మళ్ళీ రీప్రొడక్షన్కి సంబంధించిన చాలా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో this is one major issue that all women go through. I hope the government is listening to this and please provide us clean bathrooms with fresh water running in it. Yeah. సో ఉమెన్స్ డేని పురస్కరించుకొని మీరందరూ మహిళలకు అవేర్నెస్ కలిగించాలని అందరూ యునైట్ అయ్యి ఇది ఒక రన్ చేయాలని అనుకున్నారు. సో ఒక మహిళకు ఇంకో మహిళ సపోర్ట్ అనేది అవసరమని దీని ద్వారా చెప్తున్నారు. సో మీరేం చెప్తారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఒక మహిళకి ఏదైనా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు కానీ సపోర్ట్ ఉండడం ఎంత అవసరం అంటారు? డెఫినెట్గా విమెన్ షుడ్ సపోర్ట్ విమెన్ అన్డౌటెడ్లీ, బట్ ఇట్లాంటి ఒక అవేర్నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్, బికాజ్ మాకు ఆల్రెడీ తెలుసు నొప్పిలో ఉన్నాము. దిస్ ఈజ్ మేజర్లీ ఫర్ మెన్ అవుట్ దేర్. షుడ్ సపోర్ట్ విమెన్. అండ్ నాకు తెలిసినంత వరకు సో కాంపిటీషన్ అనేది ప్రతి చోటు ఉంటుంది, అది మగాళ్ళ మధ్య కావచ్చు, ఆడవాళ్ళ మధ్య కావచ్చు. సో దాన్ని స్పెసిఫిక్గా ఇది ఓన్లీ ఆడవాళ్ళకి ఇట్లాంటి వాళ్ళే చేస్తారనేది దట్ ఈస్ ఐ థింక్ అ వెరీ రాంగ్ థింకింగ్, దట్ షుడ్ నాట్ కంటిన్యూ. ఫైనలీ మ్యామ్, ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక మహిళలకు చెప్పండి, ఉమెన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన తమ హక్కు అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పకుండా తాను తెలుసుకోవాల్సిన తమ హక్కు ఏమై ఉంటుంది అంటారు? తను తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, తన డిగ్నిటీతో ఉండాల్సిన ముఖ్యమైన విషయం, తన హక్కు అనేది ఒక ముఖ్యమైన విషయం ఇస్ గుడ్ హెల్త్, విచ్ కమ్స్ త్రూ గుడ్ మెడికల్ ఫెసిలిటీ, గుడ్ ఫుడ్, ఓవరాల్ గుడ్ మెంటల్ హెల్త్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడదానికి అది ఒక హక్కే కాదు, ఇట్స్ అ ఫార్ ష్యూర్ మస్ట్, బికాజ్ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ ఇలా అంటారు కదా. సో మీ ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ కానీ మీ లైఫ్ కానీ అంత హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ టూ. సో ఇది రష్మి గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. ప్రతి ఒక్క మహిళ తమ హెల్త్ పట్ల అయితే జాగ్రత్తగా ఉండాలని, ఫస్ట్ ప్రియారిటీ హెల్త్కే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. నేను రమేష్తో అనుష, ITV న్యూస్, హైదరాబాద్.